కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం రైతులకు రెండవ విడత రుణమాఫీ నిధులు విడుదల చేశారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। మాజీ శాసన సభాపతి మాజీ మంత్రి బాన్స్వాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు బాన్స్వాడ పట్టణంలో పోచారం నివాసంలో జరిపిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। మున్సిపల్ చైర్మన్ జగ్గం గంగాధర్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు ముఖ్య సహాయ నిధి పథకం కింద పంపిణీ చేశారు। సార్ కొద్దిగా ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, వచ్చింది ఆల్రెడీ। సురేష్ అన్న ఇటు చూడు। మాజీ జడ్పీటీ సభ్యులకు, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులకు, ప్రెసిడెంట్లకు, మండల ప్రెసిడెంట్లకు, చైర్మన్ సోదరులు, గౌరవనీయులు, మనందరి శ్రేయోభిలాషి ఆత్మీయులు, ఈరోజు 184 మందికి దాదాపు అంది కలుపుకుంటే 60-70 లక్షల రూపాయలు ఉంటుంది। ఇవన్నీ కూడా ఈరోజు పంచబోతున్నాం। ఇంటి పంపిణీ కార్యక్రమంలో ఇదివరకు గత 10 సంవత్సరాలు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంచుతూ వస్తూ ఉన్నాం। కానీ ఒకేసారి 184 చెక్కులు వంచడం ఇది మొదటిసారి। గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాలతోటే ఈ చెక్కులు తయారైతాయి। సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి। ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే ముఖ్యమంత్రి గారి అనుమతి లేకుండా ఈ చెక్కులు తయారు కావు, ముఖ్యమంత్రి గారికి తెలవకుండా ఈ డబ్బులు విడుదల కావు। కాబట్టి ఎంత ఆర్థిక పరిస్థితి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఇబ్బందులు ఉంటాయి అందరికీ। మన కొత్త సంసారం వేరుబడి కాబట్టి ప్రజల కోరికలన్నిటి కూడా నెరవేరుస్తూ, రైతుల కోరికలు నెరవేరుస్తూ, పేదవాళ్ళకు చెందినటువంటి రాయితీలు, సబ్సిడీలు, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి వగైరా 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 అన్ని చెక్కులను కూడా మొన్నటి వచ్చినాం। ఏ కార్యక్రమం ఆగుతలేదు। కళ్యాణ